వైసీపీ పాలనలో సంక్షేమ పథకాలు కొంతమందికే చేరుతున్నాయని ఎన్డీఏ కూటమి అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలోని అనపర్తి, దుప్పలపూడు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో ఆయన సమావేశమయ్యారు. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి దగ్గుబాటి పురంధేశ్వరిని గెలిపించాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు నల్లమిల్లి. తారీఖుని మన రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇటు ఎంపీకి అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేకి రెండింటికి ఎలక్షన్ జరగబోతోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ రెండూ జరుగుతూ ఉన్నాయి. మరి మీ అందరికీ తెలుసు, ఇవాళ మీరు ఉపాధి హామీ పథకంలో పనులు చేస్తా ఉన్నారు. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ నిధులు వస్తా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే ఈ పనులు చేపట్టడం జరుగుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వారిచ్చే నిధులతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు, రేషన్కి సంబంధించి కూడా రేషను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మాత్రమే జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేషన్ కూడా ఏ విధమైన సరుకులు మీకు ఇవ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉందో అవి మాత్రమే ఇస్తా ఉన్నారు. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క రూపాయి కూడా మీ ఎవరికి ఇవ్వాల. ఏదో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఎంత విపరీతంగా పెరిగిపోయాయి మీకు తెలుసు. పప్పులు కానీ, ఉప్పులు కానీ, వంట నూనె కానీ ఇవన్నీ పెరిగిపోయినాయి. అదేవిధంగా కరెంటు బిల్లులు మరీ దారుణంగా పెరిగినాయి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మద్యం. మరి మీ ఇంట్లో పనిచేసే మగవాళ్ళు కానీ, లేకపోతే ఇతరితర వ్యాపకాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎంతో కొంత సాయంత్రం మద్యం సేవించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు మహిళలు ఉన్నారో ఈ మహిళలందరికీ కూడా నెలకి 1500 రూపాయలు మీ అందరికీ ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా మీ బిడ్డలు ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో వారందరికీ తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలే. అమ్మఒడి అన్నారు. మొదటగా 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని హామీ ఇచ్చాడు. కానీ ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కళ్ళకి మాత్రమే ఇస్తానని చెప్పడం జరిగింది. నేను బీజేపీ నుంచి పోటీ చేస్తున్నా, బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు. అందుకోసం సైకిల్ ఉండదు ఇక్కడ, పోటీలో సైకిల్ లేదు, కమలం మాత్రమే ఉంటుంది. ఆ కమలం గుర్తుపై నేను పోటీ చేస్తా ఉన్నా. అదొక్కసారి అందరూ అర్థం చేసుకొని కమలం గుర్తుకే ఓటేయాలి. ఇక్కడ ఎమ్మెల్యేకి కమలం గుర్తుకు ఓటేయాలి, ఎంపీకి కమలం గుర్తుకు ఓటేయాలి. అంటే రెండు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీకి ముగ్గురికి వేసినట్టే ఇది. అందుకోసం 2 ఓట్లు కమలంకి వేయమని ఒక్కసారి మరొక మారు మీ అందరికీ హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారం చేస్తూ కోరుకుంటాం.